వెల్కమ్ బ్యాక్. ఇసుక అక్రమ రవాణా జిల్లాలోని ఆ గ్రామాలకు వణుకు పుట్టిస్తోంది. పగలు రాత్రేం తేడా లేదు. నిత్యం వందల సంఖ్యలో లారీలు, టిప్పర్లు రయ్యమంటూ రోడ్లపై దూసుకెళ్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. నిజామాబాద్ జిల్లా సాలూరులోని మంజీరా నది కేంద్రంగా నడుస్తున్న ఇసుక రవాణా స్థానిక గ్రామాల ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. నిత్యం వందల సంఖ్యలో టిప్పర్ లారీలు ఈ రూట్లో వెళ్తుంటాయి. అతివేగంతో అడ్డు అదుపు లేకుండా దూసుకెళ్లే లారీలకు జనం బెంబేలెత్తిపోతున్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు మామూలైపోయాయి. సాధ్యమైనంత త్వరగా ఇసుక తరలించాలన్న ఆతృతతో లారీలు, టిప్పర్లు అతివేగంతో దూసుకెళ్తున్నాయి. అయితే హెచ్వీ లోడ్ కావడంతో వీటి వేగం కంట్రోల్ కావటం లేదు. పైగా వీటిని నడిపేవారిలో సగం మందికి పైగా డ్రైవర్లు పెద్దగా అనుభవం లేనివారే ఉంటున్నారు. దీనికి తోడు కొందరు డ్రైవర్లు ఫుల్ గా తాగి బండెక్కుతున్నారు. జనం ప్రాణాల మీదకి తెస్తున్నారు. ఈ రోజు ఇసుక లారీలు మితిమీరిన వేగంతో మాంజీరా ప్రాంతం నుంచి ఇసుక అక్రమంగా దోపిడితో తీసుకుని వచ్చి అక్రమంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక చాలం మీద, ఒక వేబిల్ మీద మూడు లారీలు తీసుకొచ్చి ఇంకా 4 లారీలు తీసుకున్న కక్కుర్తితో ఇక్కడ ఆ మితిమీరిన వేగంతో ప్రజలపైన దూసుకొస్తున్నాయి. ఈ దూసుకురావడం మూలంగా ఎంతో మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. రుద్రూరులో ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా ఇసుక టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఓ చిన్నారి కూడా ఇలాగే లారీకి బలైపోయింది. రోడ్డు దాటాలంటే 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. జనమే కాదు, ఆ దారిలో బండ్లు నడిపేవారు కూడా బిక్కుబిక్కుమంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి. తాజాగా కరీంనగర్ డిపోకు చెందిన బస్సును టిప్పర్ ఢీకొట్టింది. బస్సులో పెద్దగా ప్రయాణికులు లేకపోవడంతో ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. కొందరు మాత్రం తీవ్ర గాయాల పాలయ్యారు. 15 నిమిషాలు ముంగడ పోయింది బండి. రోడ్డు మీద పోగా ఎదురుగా లారీ వస్తుంది, ఇట్లా ఎదురుగా వస్తుంది. అటు ట్రాక్ జాగా సెంటర్ పొజిషన్ వచ్చిండు. ఇతడు కూడా ఇట్లా పోయిండు. పోగా ఇద్దరు ఏకమేక ఇద్దరు జబర్దస్త్ దాడికి ఇద్దరి బ్యాలెన్స్ ఏమైందో తెలియదు. అంతే అదే స్పాట్లో కూడా నేను కూడా కింద పడ్డా, నా భార్య కింద పడ్డది, నలిగింది రక్తం. ఇక హెవీ లారీల దెబ్బకు రోడ్లు గుంతలమయంగా మారిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే రోడ్లు నామరూపాలు లేకుండా పోతున్నాయంటున్నారు. ఇసుక రవాణాతో కోట్లు పెట్టి వేసిన రోడ్లు పాడవటమే కాకుండా జనం ప్రాణాలు సైతం కోల్పోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఇసుక లారీలు తిరగడం వలన పిల్లలని స్కూల్కు పంపించి ఈ స్కూల్ నుంచి తిరిగేస్తారా లేదా అనే బాధతో రోడ్ల పొంటి బల్రు, గోజలు మనుషుల ప్రాణాలను దోసుకుంటుండ్రు. ఇటువంటి ఎప్పుడు లేనంత ఇసుకని తరలించి చాలా పిల్లలకు, ప్రజలకు చాలా ఆందోళనగా ఉన్నది. ప్రభుత్వం స్పందించి వెంటనే ఇసుక లారీల దూకుడుకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇళ్లలోంచి బయటికి రావడానికి భయపడే పరిస్థితి నుంచి తప్పించాలని వేడుకుంటున్నారు.